హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎనర్జెటిక్ డైనమైట్ యూట్యూబ్ ఛానల్ హిలేరియస్ హిమనీష్ ఇన్ఫ్లుయెన్సర్ హిమనీష్ అనమాట. సో చాలామంది అడగడం జరిగింది ఏంటంటే వాట్ ఈజ్ I-94, వాట్ ఈజ్ I-94 ఫామ్ అనేది అడగడం జరిగింది. సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత దానివల్ల యూజ్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ I-94 అనే ఫామ్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు మనం ఇండియా నుంచి ఒక వేరే కంట్రీకి మనం ట్రావెల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టు యుఎస్కి ట్రావెల్ చేస్తున్నాము ఒక B1 B2 వీసా తరపున. సో అప్పుడు మనము CBP అంటే కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ అని అంటారు అనమాట. దాన్ని CBP అని అంటారు అనమాట, కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు మనము మన ఇండియా నుంచి యుఎస్కి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ అనమాట. అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెసిప్ట్ అని అంటారు అనమాట దాన్ని. సో మనము ప్రీవియస్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే స్టాంపింగ్ సిస్టమ్ అనేది ఉండేదన్నమాట. లైక్ I-94 ఆన్లైన్ కాకోకుండా స్టాంపింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఇప్పుడు ఏంటంటే కనుక ఆన్లైన్ I-94 ఫామ్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇమిగ్రేషన్లో వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటారు అనమాట. లైక్ ఎట్లా ఏంటి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ B1 B2 అయితే కనుక 5 months 20 days అట్లా ఉండొచ్చు. వాళ్ళు అక్కడ డిసైడ్ చేస్తారనమాట. మనము ఎంట్రీ అవ్వగానే ఇమిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మన పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళు వెరిఫై చేసేసుకొని ఆన్లైన్లో డాక్యుమెంటేషన్ చేసుకుంటారనమాట. లైక్ హౌ మెనీ డేస్ దిస్ పర్సన్ కెన్ స్టే ఇన్ US బేస్డ్ ఆన్ వీసా టైప్. ఇప్పుడు L1కి అయితే ఒకలాగా, B1 B2కి అయితే ఒకలాగా, ఇంకోటి H1Bకి అయితే ఒకలాగా, ఇలా డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నది ఏంటంటే B1 B2 గురించి చెప్తున్నాను. అది I-94 ఫామ్ అనేది మనం ఎప్పుడు ఎంట్రీ అయ్యాము, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఇదనమాట, అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ద పర్సన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండొచ్చు అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ I-94 మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏం లేదండి. I-94 అనేది ఫస్ట్ మనం గూగుల్ వెబ్సైట్కి వెళ్ళేసి I-94 అని కొడితే కనుక అది ఒక సైన్ ఇన్ అయితే కనుక అడుగుతుంది అనమాట. I-94 అనేది ఫస్ట్ కాలం అనేది వస్తుంది గూగుల్లో కొట్టగానే. అది ఓపెన్ చేస్తే కనుక మనకు క్లియర్గా మన డీటెయిల్స్, మన పాస్పోర్ట్ నెంబరు ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. అది మనం అక్కడ ఇచ్చాము అంటే కనుక మొత్తం డీటెయిల్స్ మనకు I-94 CBP నెంబర్ కూడా వస్తుంది, కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ నెంబర్ వస్తుంది. మళ్ళీ మనం ఎప్పుడు ఎంట్రీ అయ్యాము, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండొచ్చు అనేది మనం క్లియర్గా తెలుస్తుంది. ఇది అనమాట I-94 యొక్క వివరాలు. ఇంకా మీకు ఏమన్నా యుఎస్లో వీసాస్ దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి స్టడీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.